ఇప్పుడే G5 లో డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్ అనే మూవీ చూసా. ఈ మూవీలో మెయిన్ లీడ్ వచ్చేప్పటికి సంతానం, వాసుదేవ్ మీనన్, సెల్వరాఘవన్, రెడెన్స్ కింగ్లే, మొట్టా రాజేంద్రన్, గీతికా తివారీ, యశిక ఆనంది. ఇంకా ఈ మూవీ చూసాక నా ఫీలింగ్ ఏంటంటే నో లాజిక్స్, ఓన్లీ టైం పాస్, జస్ట్ యావరేజ్. కామెడీ అన్న ఫుల్ గా ఉందా అంటే లేదు మామ, అక్కడక్కడే ఉంది కామెడీ. ఒకసారి మాత్రం కడుపుబ్బా నవ్వచ్చు. రాజేంద్రన్ గారు ఒకసారి అయితే స్టాచ్యూ లా నించుంటాడు, అక్కడికి ఒక ఎలుక వచ్చి ఆ ఎలుక డ్రాయర్ లో దూరుతుంది, అక్కడ మాత్రం కడుపుబ్బా నవ్వచ్చు. వరుణ్ డాక్టర్ మూవీ దగ్గర నుంచి నాకు రెడెన్స్ కింగ్లే గారు అంటే చాలా ఇష్టం మామ. ఆ మూవీలో ఆయన కామెడీ టైమింగ్ అయితే చాలా బాగుంటది. బట్ ఈ మూవీలో అయితే ఆయన అసలు వాడుకోలేదు. ఆయనకు అసలు కామెడీ అసలు సరిగ్గా సెట్ అవ్వలేదు ఈ మూవీలో. కామెడీ బాగా పండించింది మాత్రం రాజేంద్రన్ గారు, అండ్ హీరోకి నాన్న క్యారెక్టర్ చేశారు ఆయన. వీళ్ళిద్దరు కామెడీ టైమింగ్ సినిమాలో బాగుంది. ఇంకా మిగతా విషయాలన్నీ ముందు ముందు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కథలోకి వెళ్ళిపోతాం. సినిమా ప్యారడైస్ అనే థియేటర్ ఉంటుంది. ఆ థియేటర్ లో ఒక దెయ్యం ఉంటుంది. ఆ దెయ్యానికి మూవీ గురించి నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు, మూవీ రివ్యూస్ ఇచ్చే వాళ్ళంటే నచ్చదు. అలాంటి వాళ్ళందరికీ రేపు మా థియేటర్ లో స్పెషల్ షో వేస్తున్నాం అంటూ ఒక్కొక్కరికి ఒక్కో టికెట్ అయితే పంపిస్తుంది ఆ దెయ్యం. అలానే కిస్సా 47 అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతూ మూవీ రివ్యూస్ ఇచ్చే మన కృష్ణ అలియా సంతానం కు కూడా ఒక టికెట్ అయితే పంపిస్తుంది. అలా మూవీ చూడడానికి వచ్చిన సంతానం అండ్ సంతానం ఫ్యామిలీని ఆ థియేటర్ లో ఆడుతున్న మూవీలోకి అయితే నెట్టేస్తుంది. అలా మూవీలోకి వెళ్ళిన వాళ్ళంతా ఎలా సర్వైవ్ అయ్యారు అనేది మూవీ స్టోరీ లైన్. అసలు ఆ థియేటర్ లో ఉన్న దెయ్యం ఎవరు, గౌతమ్ అనే క్యారెక్టర్ ఏంటి, హీరోయిన్ కి దెయ్యం ఎలా పట్టింది, అసలు ఆ డైరీ ఏంటి అనేది మూవీలో చూడాలి. మూవీ మెయిన్ పాయింట్ మాత్రం భలే ఉంది మామ. ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్, రివ్యూస్ అంటూ నువ్వు ఇవ్వటం కాదు, నేను నిన్న ఆ సినిమా ప్రపంచంలో పడేస్తే అప్పుడు నేను చూస్తాను నువ్వు ఎలా సర్వైవ్ అవుతావు అనేలాగా డిజైన్ చేశారు మూవీని. ట్రైలర్ చూస్తుంటే మూవీపై మంచి ఇంట్రెస్ట్ అయితే పెరిగింది మామ. బట్ మూవీ చూస్తున్నప్పుడు అయితే ఆ ఇంట్రెస్ట్ అయితే లేదు. ఇంకా మూవీలో నాకు నచ్చినవి ఏంటో చెప్తా మామ. క్యారెక్టర్స్ డిజైనింగ్ చాలా బాగుంది మామ. కామెడీ సీన్స్ కొన్ని చాలా బాగున్నాయి. ఇందాక ఒకటి చెప్పా కదా, డ్రాయర్ లో వెలికి దూరటం అనేది, అది కడుపుబ్బా నవ్వచ్చు. ఇంకోటి కటింగ్ మిషన్ కింద తిరుగుతా ఉంటే ఆ బ్యాక్గ్రౌండ్ లో కుర్చీ మడత పెట్టి అనే సాంగ్ వస్తుంది, అక్కడ వీళ్ళంతా కూడా పైకి ఎగురుతూ ఉంటారన్నమాట. అది ఒక సీన్ చాలా బాగుంది. ఇంకా సినిమాటోగ్రఫీ, VFX, BGM కూడా చాలా బాగున్నాయి. అండ్ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. షిప్ లో అండ్ ఒక హోటల్లో, ఒక కార్ గ్యారేజ్ లో జరిగింది అనమాట మెయిన్ గా స్టోరీ మొత్తం. ఇంకా మూవీలో నాకు నచ్చనివి ఏంటో చెప్తా. మూవీ స్టార్టింగ్ ఫస్ట్ 15 మినిట్స్ చాలా బాగుంటది మా తర్వాత 10 మినిట్స్ కి ఓపిక నశించిపోతుంది. అసలు ఏంట్రా బాబు నాకు ఈ కర్మ అనిపిస్తుంది. ఒక డైరీ తీసుకోవడానికి వీళ్ళు పడే కష్టం ఉంటది, వామ్మో అది మరీ దారుణం అనమాట. కావాలనే ఆ సీన్ లాగ్ చేసినట్టు అనిపిస్తుంది. అటు హాలీవుడ్ నుంచి రాంగ్ టర్న్, ఈవిల్ డెడ్, సా సిరీస్ వాటిని ఇన్స్పైర్ గా తీసుకున్నారు కానీ బట్ వాటిని కూడా సరిగ్గా చూపించలేదు. బహుశా ఏ సర్టిఫికేట్ వచ్చిద్దనేమో. అక్కడ స్టోరీకి తగ్గట్టుగా ఆ సీన్స్ పెట్టామా లేదా అన్నట్టు చూపిస్తారు. పేరుకి ఇది హర్రర్ సినిమానే కానీ ఇందులో హర్రర్ ఎలిమెంట్స్ లేవు. హీరోయిన్ కి దెయ్యం పట్టిద్ది కానీ అది ఎందుకు పట్టిందో తెలియదు, గాల్లో ఎగురుకుంటూ వచ్చింది తప్పితే ఇంకేం చేయదు. క్యారెక్టర్ డిజైనింగ్ బాగుందని చెప్పా కదా, బట్ కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి క్రింజ్ అనే వాటికి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. ముఖ్యంగా హీరో అమ్మ, హీరో చెల్లి. ఇదే ఫ్రాంచైజ్ లో ప్రీవియస్ గా 3 మూవీస్ అయితే వచ్చాయి మామ. ఫస్ట్ 2 మూవీస్ చూడలేదులే కానీ రీసెంట్ గా వచ్చిన DD రిటర్న్స్ అనే మూవీ చూసి అది నాకు నచ్చింది. బట్ ఇదైతే నాకు నచ్చలేదు. ఫైనల్ గా ఓటీటీయే కాబట్టి ఒకసారి టైం పాస్ గా చూసేయండి మామ. అండ్ ఫైనల్ గా మూవీ చూసిన తర్వాత నాకు అనిపించింది అయితే చెప్పాను. మీరు ఒకవేళ చూసుంటే మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సైనింగ్ ఆఫ్.